హాయ్ ఫ్రెండ్స్, మనకు 1947 ఆగస్టు 15వ రోజున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుండి మనకు స్వాతంత్రం వచ్చింది. దేశానికి స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ సొంతంగా రాజ్యాంగం లేదు. ఆ రాజ్యాంగం లేకపోవడం వల్ల మనం ఏ చట్ట ప్రకారం పాలన చేయాలి, ప్రజల హక్కులు ఏమిటి, విధులు ఏమిటి, రాజకీయ నాయకులు ఎలా పాలించాలి అనే దానిపై పెద్ద కన్ఫ్యూజన్ ఉండేది. అంతేకాదు, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లేకపోయేది. 1947 నుండి 1950 జనవరి 26 వరకు ఈ కాలాన్ని ఇంటర్మీడియట్ పీరియడ్ అనేవారు, అంటే పరివర్తన కాలం. ఈ 3 నుంచి 4 సంవత్సరాల్లోనే భారతదేశంకి బలమైన పునాది పడింది అనేది ఖచ్చితంగా చెప్పాల్సిన సత్యం. అయితే మనకు డొమినియన్ వ్యవస్థ డొమినియన్ అనేది వచ్చింది, అంటే మన దేశానికి ఒక స్వతంత్ర రాజ్యం అనే పేరు వచ్చింది. కానీ అప్పటికి ఈ దేశానికి రాజు ఎవరంటే బ్రిటిష్ రాజు పేరే చెప్పేవారు. అప్పటి లార్డ్ మౌంట్ బాటన్ మరియు సి రాజగోపాలాచారి గవర్నర్లుగా పనిచేసేవారు. ఆ సమయంలో భారతదేశం పూర్తి ఒక గణతంత్ర దేశం కాదు. అంటే 1947 నుండి 1950 వరకు భారతదేశం ఒక గణతంత్ర దేశం కాదు. పాలన మొత్తం భారతీయుల చేతుల్లోనే ఉంటుంది. కానీ ఈ దేశానికి రాజు ఎవరంటే బ్రిటిష్ రాజు పేరే చెప్పేవారు. మన దేశానికి డొమినియన్ అనేది వచ్చింది, అంటే స్వతంత్ర దేశం అని చెప్తారు. కానీ దేశానికి రాజు ఎవరంటే మాత్రం బ్రిటిష్ వాళ్ళనే చెప్పేవారు. అప్పటి గవర్నర్ లార్డ్ మౌంట్ బాటన్ మరియు సి రాజగోపాలాచారి అనేవాళ్ళు ఉండేవారు. ఆ తర్వాత 1947 నుండి 56 వరకు మన దేశం గణతంత్ర దేశం కాదు. కానీ 56 తర్వాత మనం రాజ్యాంగం రాసుకుని దాన్ని అమల్లోకి తెచ్చుకోవడం వల్ల మనం ఒక గణతంత్ర దేశంగా మార్పు చెందాము. అయితే వారు గవర్నర్లుగా దేశాధినేతగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పాలనలో వారి జోక్యం ఉండేది కాదు. ప్రభుత్వ పాలన మొత్తం జవహర్లాల్ నెహ్రూ గారి చేతుల్లో మరియు మంత్రివర్గం చేతుల్లోనే ఉండేది. ఈ స్వతంత్రం మాత్రం మనకు ఉన్నది. అయితే ఇంకో పెద్ద ప్రశ్న, రాజ్యాంగం లేనప్పుడు ఏ చట్టం ప్రకారం పాలన జరుగుతుంది అనే పెద్ద డౌట్ మనకు వస్తుంది. 1935 బ్రిటిష్ యాక్ట్ అనే చట్టాన్ని కొంచెం మార్పులు చేసి మనకు అనుకూలంగా మార్చుకొని మన రాజ్యాంగం వచ్చే వరకు ఆ చట్టం ఆధారంగానే మనకు పాలన అనేది జరిగింది. ఆ చట్టమే మనకు రాజ్యాంగం వచ్చే వరకు ఒక పెద్ద రిలీఫ్గా ఉంది. ఇక మరోవైపు చూసుకుంటే ఈ దేశానికి అవసరమైన రాజ్యాంగం రాసే పనిని అంబేద్కర్ గారికి అప్పగించారు. ఆయన తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరిస్తూనే రాజ్యాంగ రచనలో తీవ్రంగా మునిగి తేలుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు వీడియో చూశారు కదా. మీకు కొంచెమైనా నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మేము ఈ వీడియోలు చేయడానికి చాలా డేటా మేము సేకరించాల్సి వస్తుంది. బుక్స్ చదవాలి, గూగుల్ వాడాలి, ఏఐ వాడాలి, చాలా అఫీషియల్ సోర్సెస్ నుండి మేము డేటా సేకరిస్తాము. సో మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ లైక్ వల్ల మాకు చాలా సపోర్ట్ వస్తుంది, మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అందుకని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం మళ్ళీ వీడియోలోకి వెళ్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగ రచన చేస్తూనే తాత్కాలిక పార్లమెంటుగా ఉంటూ దేశానికి అవసరమైన చట్టాలను చేస్తూ వాటిని అమలు పరుస్తున్నారు. ఇలా ప్రపంచ చరిత్రలో చూసుకుంటే ఇలా రాజ్యాంగ రచన ఒకవైపు చేస్తూ తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరిస్తూ ఉండడం అనేది ప్రపంచ చరిత్రలోనే చాలా అరుదుగా జరిగే ఒక సంఘటనగా నిపుణులు చెబుతుంటారు. మన మంత్రులు, ఎంపీలు, వీళ్ళందరూ దేశ నాయకులందరూ కూడా రాజ్యాంగ రచన తొందరగా కంప్లీట్ కావడానికి చాలా కృషి చేశారనేది ఒక గట్టి సాక్ష్యం. అలాగే 47 నుండి 50 వరకు ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంత ఈజీగా ఏం గడవలేదు. ఒకవైపు దేశ విభజన, ఇంకోవైపు హింసలు, ఇంకోవైపు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, మరోవైపు లక్షలాది మంది దేశాన్ని విడిచి వెళ్తున్నారు మరియు లక్షలాది మంది నిరాశయులుగా మారిపోయారు మరియు లక్షలాది మంది తమ ఇల్లు ఆస్తులు కోల్పోయి శరణార్థులుగా మారిపోయారు. మరియు ఇంతేకాకుండా దేశంలో చాలా సంస్థానాలు ఉండేవి. వాళ్ళందరూ కూడా తాము సొంతంగా పరిపాలన చేసుకోవాలనే ఆలోచనతో ఉండేవారు, లేదంటే కొంతమంది పాకిస్తాన్తో కలిసిపోవాలని ఉండేవారు. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ పనిని తను ముందు వేసుకొని దేశంలోని అన్ని సంస్థానాలను, హైదరాబాదు, జూనాగఢ్ లాంటి సంస్థానాలను కూడా తన మాటలతో మరియు సైనిక చర్యలతో మన దేశంలో కలపడం జరిగింది. ఆ రోజు ఆ పని చేసి ఉండకపోతే ఈనాడు మన భారతదేశం ఇంత హ్యాపీగా, ఇంత పెద్ద దేశంగా ఏర్పడి ఉండేది కాదు. దీనికి మనం ఖచ్చితంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి క్రెడిట్ ఇవ్వక తప్పదు. ఒకవైపు నిరాశ్రయులు, ఒకవైపు శరణార్థులు, ఒకవైపు హింస, ఒకవైపు డబ్బులు లేవు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం తన తొలి అడుగులే చాలా కఠినమైన పరిస్థితుల నుండి వేసుకుంటూ వచ్చింది. ఇలా 3-4 సంవత్సరాల పాటు బ్రిటిష్ చట్టాలతో దేశాన్ని పరిపాలిస్తుంటే మనం సొంతంగా ఒక రాజ్యాంగం రాసుకోవడం జరిగింది.
1950 జనవరి 26 నాడు మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి వరకు మనకు ఒక డొమినియన్ హోదా ఉండేది. 1950 జనవరి 26 రోజున డొమినియన్ హోదా చరిత్రలో కలిసిపోయింది. జనవరి 26 రోజు మన దేశం సార్వభౌమ ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడింది. ఇది ఒక అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు. 1950 జనవరి 26 అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పారు. మొదటి రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చినప్పటికీ మన సొంత చట్టాలతో 1950 జనవరి 26 నాడు మాత్రమే మన దేశం ఒక స్వతంత్ర గణతంత్ర దేశంగా ఏర్పడడం జరిగింది. సో ఈ 3 సంవత్సరాలు మన దేశాన్ని నిర్మించుకునే సమయంలో తీవ్రమైన అడ్డంకులు వచ్చాయి, కఠినమైన పరిస్థితులు వచ్చాయి. అవన్నింటినీ దాటుకుంటూ మన దేశ నిర్మాణం అనేది చాలా స్ట్రాంగ్గా నిర్మించడం జరిగింది. దీనికోసం మన నాయకులు చాలా కష్టపడ్డారు, ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ. ఎందుకంటే ఆయన చదువుకున్నవాడు, వల్లభాయ్ పటేల్ కూడా చదువుకున్నవాడే. వీరి వల్ల మాత్రమే మన దేశానికి చాలా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఏర్పరచడం జరిగింది. విద్యకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం జరిగింది మరియు చట్టాలను సురక్షితంగా వాడడం జరిగింది. సో ఈ 3-4 సంవత్సరాల్లోనే మన దేశానికి కావాల్సిన బలమైన పునాది ఏర్పరచడం జరిగింది. అందుకనే ఆ రోజు అంత బలమైన పునాది వేయడం ద్వారా మాత్రమే మన రాజ్యాంగం 76 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉంది. యావరేజ్ రాజ్యాంగం వచ్చేసి 17 సంవత్సరాలే ఉంది ప్రపంచవ్యాప్తంగా. కానీ మన రాజ్యాంగం మాత్రం 76 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దానికి ఎలాంటి డోకా లేదు. అయితే రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ఇస్తూ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, ఈ రాజ్యాంగం చాలా స్ట్రాంగ్ రాజ్యాంగం, మంచి రాజ్యాంగమే, కానీ ఇది ఇక ఉన్నట్టు చెప్పాలంటే ఒక చెడ్డ వాళ్ళ చేతిలోకి వెళ్తే మాత్రం దీన్ని ప్రజలకు నష్టం జరిగే ఛాన్స్ ఉంది. అంతేకాదు దీన్ని ఎలా వాడితే ఇది అలా పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో ఇక్కడ వరకు చూసినట్లయితే మన చరిత్ర మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. చరిత్ర తెలుసుకోలేని వాడు చరిత్ర సృష్టించలేరు అనే ఒక గొప్ప లీడర్ అన్నాడు. ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చూసిన వాళ్ళు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, వీడియోను షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ చాలా మందికి తెలియాలి. మేము కంటెంట్ చేయడానికి చాలా బుక్స్ చదువుతున్నాము, గూగుల్లో డాటా సేకరిస్తున్నాము, ఏఐ వాడుతున్నాము, చాలా రకాలుగా డాటా సేకరించడం జరుగుతుంది. మా కష్టాన్ని చూసైనా సరే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.